నమస్తే, మా ఊరి కథలకు స్వాగతం. పోరాటాల పురిటిగడ్డ ఆ జిల్లా, అపారమైన ప్రకృతి సంపదకు నెలవు ఆ తీర ప్రాంతం, ఎందరో కలం వీరులు కన్నభూమి. మొదటి భూ పోరాటం జరిగింది అక్కడే. నాగలి పట్టే రైతు ఆయుధం పట్టింది ఈ జిల్లా నుండే. అందుకే ఆ జిల్లాకు అంత పేరొచ్చింది. ఓ ప్రత్యేక యాస కూడా ఈ జిల్లా సొంతం. కాలక్రమంలో ఆ జిల్లా పేరు కూడా మారిపోయింది. ఎందుకు ఏ జిల్లా అంటారా? ఆ జిల్లాకు వచ్చిన కొత్త పేరేంటి? పోరాటాల ఖిల్లా సిక్కోలు జిల్లా చరిత్రపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్ మా ఊరి కథ. మీరు ఇప్పుడు చూస్తున్నది శ్రీకాకుళం జిల్లా. చిక్కోలు, శ్రీకాకుళం, సిక్కోలు ఇలా చాలా పేర్లు ఉన్న జిల్లా ఇది. ఈ జిల్లా వాసులు కష్టజీవులు. సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం, ఘనమైన పురాతన చరిత్ర, అత్యంత ప్రాచీన దేవాలయాలు, బౌద్ధరామ క్షేత్రాలు, కోట్ల విలువైన గ్రానైట్ సంపద శ్రీకాకుళం జిల్లా భాండాగారంగా వెలసిల్లుతున్నాయి. వాతావరణం ప్రకారం చూస్తే శ్రీకాకుళం పేదల ఊటీ. పచ్చటి అడవి అందాలు, అమాయక జనాలు, అడవి బాట తప్ప మరొకటి తెలియని కోయ, గోండు గిరిజనులు, ఇంకా ఇక్కడి ప్రజల కట్టుబొట్టు మరో ప్రత్యేక ఆకర్షణ. ఇంతటి అందమైన జిల్లాకి పూర్వపు పేరు శ్రీకాకుళం కాదు. ఇది కాలక్రమేణా రూపాంతరం చెందింది. శ్రీకాకుళానికి ఉత్తరాన ఒరిస్సా ఉండడంతో ఆ ప్రాంత ప్రభావం కూడా శ్రీకాకుళ వాసులపై ఉంది. ఇక్కడ ఆంధ్ర, ఒడిశా సంప్రదాయాల కలయిక కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లా మొదట్లో చాలా విశాలమైన ప్రాంతంగా ఉండేది. ఒకవైపు బరంపురం, మరోవైపు విశాఖపట్నం సరిహద్దులుగా కళింగాంధ్రగా ఉండేది. ఫ్రెంచి, డచ్, నిజాం రాజులు, బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ ప్రాంత ప్రజలు చిన్న చిన్న మూటల్లో రాజులకు శిస్తు కట్టేవారు. అదే నేటి శ్రీకాకుళం పేరుకు నాంది పడేలా చేసింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాగా పిలువబడుతున్న ఈ జిల్లా ఒక 1950కి ముందు కళింగాంధ్రగా అటుపక్క బరంపురం, ఇటుపక్క విశాఖపట్నం వరకు ఈ మొత్తం ప్రాంతం అంతా కూడా కళింగాంధ్రగా ఉండేది. ఈ ప్రాంతంలో అప్పుడు విశాఖ, ఇటు బరంపురం, దీని రెండు సరిహద్దులు అన్నమాట. అప్పుడు మనకి ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, అలాగే ఈ ప్రాంతాన్ని ముస్లింలు కూడా పరిపాలించిన క్రమం ఉంది. ఈ క్రమంలో ముస్లింలందరూ పరిపాలించినప్పుడు, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు ఈ పరిపాలించే క్రమంలో ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు, ఈ కప్పాలు వసూలు చేసి, అలాగే ఉన్న ఈ ఆభరణాలు, భరణాలన్నీ అక్కడ భూముల నుంచి వసూలు చేసినవన్నీ కూడా మూటలు కట్టేవారు. బ్రిటిష్ వారు శ్రీకాకుళం పేరును పలకలేక చికాకోల్ అనేవారు. చికాకోల్కు సంబంధించిన మరో కథనం ప్రకారం ఈ ప్రాంతం నైజాం ఆధిపత్యంలో ఉండే సమయంలో శ్రీకాకుళంలోనే ప్రతి సంవత్సరం జమాబందీ నిర్వహిస్తూ రైతుల వద్ద నుండి పన్నులు వసూలు చేసేవారు. రైతులు తాము కట్టవలసిన పన్ను సొమ్మును చిన్న చిన్న గుడ్డ సంచుల్లో పోసి మూట కట్టి ఆ మూటను తీసుకుని వచ్చి పద్దును జమ కట్టేవారు. ఆ మూటలోని సొమ్ము సరిగ్గా ఉందో లేదో చూసుకోవడానికి మూటను విప్పాలి. ఆ మూటలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఆ మూటల మూతికట్టు విప్పమని రైతులతో చెప్పడానికి ఉర్దూలో సిఖాఖోల్ అనేవారు. అంటే మూతికట్టు విప్పు అని అర్థం. ఆ తర్వాతి కాలంలో బ్రిటిష్ వారు ఈ తంతు నడిపేవారు. అయితే బ్రిటిష్ వారికి నోరు తిరక సరిగా ఉచ్చరించలేని కారణంగా సిఖాకోల్ కాస్త క్రమంగా చికాకోల్ అయి శ్రీకాకుళంగా స్థిరపడింది. ఆ తర్వాత ఈ పట్టణం పేరుతోనే జిల్లా ఏర్పడింది. ధనాన్ని అంతటినీ మూటలు కట్టేసి వీటన్నిటి కలిపి ఇప్పుడు శ్రీకాకుళం నగరంలో ఉన్న డచ్ బంగ్లా అని ఉంది. కలెక్టర్ గారి బంగ్లా పక్కన ఉంటుంది డచ్ బంగ్లా. ఆ డచ్ బంగ్లా ఇప్పటికి కూడా ఉంది. అక్కడికి తెచ్చి ఈ మూటలు, ఈ ధనంతో ఈ పన్నులు వసూలు చేసి తెచ్చిన ఈ మూటలన్నింటినీ కూడా అక్కడ పెట్టి వాటిని విప్పి పన్నులన్నింటినీ కూడా వచ్చిన ఆ ధనాన్ని లెక్క కట్టి అక్కడ భద్రపరిచేవారు. మామూలుగా ఇప్పటికీ కూడా శ్రీకాకుళం, ఈ రోజు కూడా శ్రీకాకుళం గ్రామీణ ప్రాంతాల్లో శిఖ అంటారంటే ఈ మొల దగ్గర ఇప్పటికీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక సంచిలాగా కట్టిస్తే అందులో డబ్బులు, వాళ్ళకి కావాల్సిన వస్తువులు చిన్నవి ఇప్పటికి ఉంచుతూ ఉంటారు. దాన్ని శిఖ అంటారనమాట. అయితే ఇక్కడ శిఖ కోల్ అంటే హిందీలో విప్పడం. అలాగా ఈ పన్నులన్నింటినీ తెచ్చి, ఈ ప్రజల నుంచి తెచ్చిన పన్నులన్నింటినీ తెచ్చి ఆ డచ్ బంగ్లా దగ్గర ఆ మూటల్ని విప్పడం సికాకోల్. సికా అంటే మూట, దాన్ని విప్పడం కోల్, సికాకోల్. ఎక్కడరా చేశారంటే సికాకోల్. ఆ సికాకోల్ అనేది అప్పుడున్న ఉమ్మడి ప్రాంతం, అటు వైజాగ్ నుండి బరంపురం వరకు ఉన్న ఈ ప్రాంతం నుంచి వచ్చిన పన్నులు ద్వారా వసూలు చేసిన డబ్బుని అక్కడ డచ్ బంగ్లా దగ్గర సికాకోల్ అంటే ఆ మూటలు విప్పడం ద్వారా ఈ ప్రాంతానికి ఫస్ట్ సికాకోల్ అన్నారు.
బ్రిటిష్ వాళ్ళు ఆ టైంలో పరిపాలించినప్పుడు. ఆ సికాకోలు తర్వాత ఆ వాడుక భాషలో వచ్చిన పరిణామ క్రమంలో సిక్కోలు అయింది పలకడంలో. ఆ సిక్కోలు అలాగే ఇప్పటికీ ఉంది. అది తర్వాత పరిణామ క్రమంలో 1950లో శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లా ఒకప్పుడు ఒడిశాలోని గంజాం జిల్లాలో ఉండేది. విశాఖ జిల్లాలోనూ కొంతకాలం కొనసాగింది. ఆ తర్వాత స్వాతంత్ర్య దినోత్సవం నాడే శ్రీకాకుళం జిల్లా ఆవిర్భవించింది. ఆ తర్వాత విజయనగరం జిల్లా ఏర్పడింది. దేశానికి సంబంధించిన ప్రతి అంశంతో ముడిపడ్డ జిల్లాగా శ్రీకాకుళం పేరు సంపాదించింది. శ్రీకాకుళం జిల్లా స్వాతంత్రానికి పూర్వం ఒడిశా రాష్ట్రంలో గంజాం జిల్లాలో శ్రీకాకుళం అనేది ఒక తాలూకాగా ఉండేది. తరువాత కాలంలో ఇది ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేది. విశాఖపట్నం జిల్లాలో అంతర్భాగమై ఉండేది. 1950లో స్వాతంత్ర దినోత్సవం నాడే ఆవిర్భవించినటువంటి జిల్లా శ్రీకాకుళం. తరువాత కాలంలో శ్రీకాకుళం నుంచి 1970లో కొంత పార్టీ విడిపోయి విజయనగరం జిల్లాగా ఆవిర్భవించింది. అయితే ఈ శ్రీకాకుళం జిల్లాకు ఒకవైపు స్వాతంత్ర పోరాటంతోనూ ప్రజా పోరాటాలతోనూ ఎన్నో ఉద్యమాలతోనూ దేశానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ ముడిపడి ఉన్నటువంటి జిల్లా ఏదైనా ఉందంటే శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లాపై ఫ్రెంచి, డచ్, బ్రిటిష్ వారితో పాటు నిజాం నవాబుల ప్రభావం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటికీ జిల్లాలో నిజాం పాలకుల ఉనికి కనిపిస్తుంది. హైదరాబాద్ పాత బస్తీలోని మక్కా మసీదు స్థాయిలో ఉండే జామియా మసీదును శ్రీకాకుళంలో ఆ కాలంలోనే నిర్మించారు. ఇప్పటికీ మసీదు ఉంది. చాలా గ్రామాలకు ముస్లింల పేర్లు ఉండడం నిజాం మార్కు పాలనకు నిదర్శనం. మొత్తానికి నిజాం పాలన కాలంలో శ్రీకాకుళాన్ని గుల్షనాబాద్ అని పిలిచేవారు. బ్రిటిష్ కాలంలో పాలనలోనూ, అంతకుముందు ఫ్రెంచి వారు, డచ్ వారు పాలనలోనూ, నవాబుల పాలనలోనూ ఉన్నటువంటి జిల్లా. నవాబుల పాలన ఈ జిల్లాలో ఉంది అని చెప్పడానికి మనం చూసుకున్నట్టయితే హైదరాబాదులో అతిపెద్ద మక్కా మసీదు తర్వాత అతిపెద్ద జామియా మసీదు శ్రీకాకుళం జిల్లాలోనే కనిపిస్తుంది. ఇక శ్రీకాకుళం జిల్లాలో మనం తీసుకున్నట్టయితే కొన్ని గ్రామాలు పేర్లు ఇప్పటికీ మనకి ఆశ్చర్యంగా, విచిత్రంగా కనిపిస్తాయి. ఇచ్చర్ల మండలంలో ఎస్ఎంపురం అనే గ్రామం ఉంది. అది ఒకప్పుడు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం కూడా. దాని పేరేంటి? షేర్ మహమ్మద్ పురం. అలాగే ఫరీద్పేట, ఈ రెండు అక్కడ ఉన్నాయి. అలాగే గార మండలంలోకి వెళ్తే నిజామాబాద్ అని ఒకటి కనిపిస్తుంది, జాఫరాబాద్ అని కనిపిస్తుంది. ఒరిజినల్గా నిజామాబాద్ తెలంగాణలో ఎక్కడ ఉంది, కానీ నిజాముల పాలన కూడా ఇక్కడ సాగింది కాబట్టి నిజామాబాద్ అని ఉంది. అలాగే మనం తీసుకుంటే పోలాకి మండలంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. అలాగే అక్కడ తాన్ సాహెబ్ పేట అంటారు దాన్ని. మామూలుగా తర్వాత కాలంలో జనం పలకడం కోసం కాంచీపేటని తీసుకున్నారు. అలాగే మనం తీసుకున్నట్టయితే కళింగపట్నంలో కూడా ఒక తాన్ సాహెబ్ పేట ఉంది. ఇలాగా శ్రీకాకుళం జిల్లాలో నాటి రోజుల్లో ఉన్నటువంటి ముస్లిం దర్గాలు కానీ, దేవాలయాలు కానీ, కొన్ని వక్ఫ్కు సంబంధించినటువంటి భూములు కానీ ఉన్నాయి. మరి ఈ శ్రీకాకుళం జిల్లాకి ఒకప్పుడు గుల్షనాబాద్ అని పేరుండేది. శ్రీకాకుళం జిల్లాకు చాలా పెద్ద చరిత్రే ఉంది. 3వ శతాబ్దం నుంచి శ్రీకాకుళం ఉనికి ఉంది. కొంతకాలం వరకు జిల్లాలో బౌద్ధ మతం పరిఢవిల్లినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. భౌగోళికంగా చూసినా శ్రీకాకుళం జిల్లా చాలా పెద్దది. జిల్లాలో ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే క్రమంలో బ్రిటిష్ అధికారుల నోరు తిరగక వచ్చిన తిప్పలే జిల్లా పేరును సిక్కోలు జిల్లాగా మార్చింది. 39 మండలాలతో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో 9 జీవనదులు ప్రవహిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా అనేది అతి ప్రాచీనమైన చరిత్ర ఉన్న జిల్లాగా ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవచ్చు. 3వ శతాబ్దం నుంచి ఈ జిల్లాకి ప్రముఖమైన చరిత్ర ప్రారంభమైంది. గౌతమ బుద్ధుని తాలూకా మతం వ్యాప్తి చెందడంలో శ్రీకాకుళం జిల్లాలో కొన్ని చారిత్రాత్మక కట్టడాలు కూడా ఇక్కడ ఉన్నాయి. పూర్వము ఈ జిల్లాని గుల్షానాబాద్గా పిలిచేవారు. అక్కడి నుంచి క్రమంగా ఈ బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ పెద్ద జిల్లాలు విశాఖపట్నంతో కలిపి ఇక్కడ గదిబ్ జిల్లాతో కలిపి ఒక పెద్ద జిల్లాగా ఉండేది. ఆ జిల్లాలో పన్నులు వసూలు చేయడానికి వీళ్ళు రైతుల నుంచి ఒక మోటార్ల రూపంలో దాన్ని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల డచ్ బంగ్లా వద్ద దాన్ని వసూలు చేసేవారు. తద్వారా ఆ డబ్బులతో పన్నుల తాలూకా ఆ మూటని బ్రిటిష్ వాళ్ళు పలకలేక చికాకోల్ అని దాన్ని పిలిచేవారు. అలా కాలక్రమేణా ఆ శ్రీకాకుళం చిక్కోలుగా మారి, చిక్కోలు ఇప్పుడు ప్రస్తుతం శ్రీకాకుళంగా మారింది. పూర్వము ఇది విశాఖపట్నం జిల్లాలో గజపతి జిల్లాతో పాటు చాలా పెద్ద జిల్లాగా ఉండేది. తర్వాత విశాఖపట్నం జిల్లా నుంచి వేరే, తర్వాత దాన్ని గజపతి జిల్లా నుంచి వేరే
1950 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాగా ఇది అవతరించడం జరిగింది. తర్వాత దీని నుంచి కొంతకాలం తర్వాత విజయనగరం జిల్లా కూడా ఏర్పడడం జరిగింది. ప్రస్తుతం ఈ జిల్లాలో 39 మండలాలు ఉన్నాయి. 9 జీవనదులు ఇక్కడ ప్రవహిస్తున్నాయి. అత్యంత చారిత్రాత్మక సాంస్కృతిక సంప్రదాయాలు ఉన్న శ్రీకాకుళం జిల్లాగా దీన్ని అందరం కూడా తప్పనిసరిగా గుర్తించాలి. శ్రీకాకుళం జిల్లాలో భాష, యాస కూడా ప్రత్యేకంగా ఉంటాయి. దేశంలో ఎక్కడికి వెళ్ళినా మీరు శ్రీకాకుళం వాసులు కదా అని అడిగేంత ప్రత్యేకంగా ఉంటారు అక్కడి జనాలు. అక్కడి యాస అయితే మరీ విచిత్రంగా ఉంటుంది. యాట్రా ఏడ్సేస్తావు, ఓ సిరపడా ఇటో పాలరా, ఏసారి పాడరారా సూరిగా అంటూ, అమ్మాయి అయితే ఓలి బొట్టే ఏడ్సేస్తున్నావే అంటూ పిలవడం కొంతవరకు కొంత వింతగా ఉన్నా స్థానికులకు అది అలవాటే. శ్రీకాకుళం పూర్తిగా వెనక్కి నెట్టబడిన జిల్లా. మొదట్లో ఒడిశా రాజుల పాలన, జమీందారీ పాలన, ముస్లింల పాలన, తరువాత బ్రిటిష్ వారి పాలన. ఇలా అందరి వద్ద తమ జీవితాలను పణంగా పెట్టి నమ్మకంగా పనిచేసేవారు జిల్లా వాసులు. వీరి కట్టుబొట్టు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ముక్కున నత్తుతో మహిళలు అడ్డకట్టు, గ్రామీణ ప్రాంత వాసులైతే లైట్ చందన కలర్ పైజామా లేదా ఓ తువ్వాలు, అలాగే చందన కలర్ లుంగీలతో ఉంటారు. కాళీపట్నం రామారావు శ్రీకాకుళం మాండలికంలోనే ఎన్నో రచనలు చేశారు. గణేష్ పాత్ర లాంటి సినిమా రచయితలు ఈ ఆశను చలనచిత్ర పరిశ్రమకు సైతం పరిచయం చేశారు. ఇక్కడి మాండలికంలో వాడే చాలా పదాలు వైవిధ్యభరితంగా ఉంటాయి. వాటి అర్థాలు కూడా వేరుగా ఉంటాయి. బయట ప్రపంచం మాట్లాడే పలు పదాలతో ఇక్కడి పదాలకు అసలు పొంతనే ఉండదు. కుక్కను బేపి అని పిలుస్తారు. భర్తను పెనిమిటి, గీర లేదా గీర్మానం అంటే పొగరబోతుతనం, వర్ర అంటే కారం, గుంట అంటే కాలువ, బుగత అంటే భూస్వామి, గుడ్డి అంటే పొలం. ఇలాంటి పదాలు, మాటలు ఎన్నో శ్రీకాకుళం యాసలో కనిపిస్తాయి. గురజాడవారి కన్యాశుల్కంలో కూడా లెక్కలేనన్ని శ్రీకాకుళం యాస పదాలున్నాయి. శ్రీకాకుళం జిల్లావాసి బల్లా విజయ్ కుమార్ రాసిన అల వైకుంఠపురంలో చిత్రంలోని సిత్తరాల సిరపడు పాటలో చాలా శ్రీకాకుళం పదాలు కనిపిస్తాయి. బొగుతోడి ఆంబోతు, కొమ్ములతో కోలాటం, వరదలో గుంటగాళ్లు, గుక్కి గుండె చేసినోళ్లు, పనిమూల సొరసేప, సక్కనమ్మ కళ్ళలో ఏల ఏల సుక్కలు, ఇలా చాలా గమ్మత్తైన జానపద పదాలు ఈ పాటలో కనిపిస్తాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో ఈ జిల్లా జానపదాన్ని స్వయంగా పాడటం చూస్తుంటే ఈ జిల్లా అంటే ఆయనకు ఎంత ఇష్టమో అర్థమైపోతుంది. బొట్టె అనే పదానికి దీపం ఒరిస్సాలో, మన శ్రీకాకుళంలో వాడుక పదం. ఆడపిల్లని, మహిళని దీపంగా చూసేది. అలాంటి ఆడపడుచులకి జనసేన పార్టీ, ఎందుకంటే ఆయన డాక్టర్ గారు చెప్పింది, ఒక ఆడపడుచుని ఆరోగ్యంగా చూసుకుంటే, వారికి ఎదిగే సమస్యలు అర్థం చేసుకొని ఒక ఆడపడుచు తాలూకు ఆరోగ్యాన్ని చూసుకుంటే కుటుంబం బాగుపడుతుంది. కుటుంబం బాగుంటే ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటే దేశం. ఏం పిల్లడో ఎలా వస్తావా శ్రీకాకుళం చెట్టడిలోనికి, ఏం పిల్లడో ఎలా వస్తావా. ఇది శ్రీకాకుళంకి నాకు గౌరవం. శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి ప్రత్యేక పుణ్యక్షేత్రం కొలువై ఉంది. ఈ సూర్య దేవాలయానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు. 192 కిలోమీటర్ల సుదీర్ఘమైన సముద్ర తీరం కనువిందు చేస్తుంది. 11 తీర మండలాల్లో మత్స్యకారులు నివాసం ఉంటారు. పచ్చని కొబ్బరి చెట్లు, జీడి తోటలతో ఉద్దానం ప్రాంతం మరో కోనసీమను తలపిస్తుంది. ఇంత సహజ సంపద ఉన్నా సరైన సాగునీరు లేక ప్రజలు పెద్ద ఎత్తున వలస వెళుతూ ఉంటారు. దేశంలో ఎక్కడ చూసినా భవన కార్మికుల్లో ఎక్కువ మంది ఈ జిల్లా వాసులే కనిపిస్తుంటారు. ఇకనైనా వీరి బతుకుల్లో మార్పు రావాలని ఆశిద్దాం.